హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వరుషి వ్లాగ్స్ అండ్ వీడియోస్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. వ్లాగ్ అంటే నేను పప్పు, మినపప్పు అండ్ రవ్వ ఇడ్లీ కోసం ఫ్రైడే కోసం సాటర్డే రోజు నానబెట్టాను. ఆ వీడియోస్ అనేది ఇక్కడ యాడ్ చేశాను. నేను ఒక విషయం చెప్తానండి మీకు. ఈ వీడియో చూస్తూ ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారో చేసుకోరో నాకు తెలియదు, కానీ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నాది న్యూ ఛానల్, నాది కూడా ఛానల్ గ్రో అవ్వాలని నేను చాలా కోరుకుంటున్నా. ఎందుకంటే 2-3 ఛానల్స్ పెట్టి తీసేసాను. నేను చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల ఛానల్స్ అనేవి మంచిగా సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాతనే తీసేయాల్సి వచ్చింది. కాకపోతే ఈ ఛానల్ అలా అవ్వద్దు, ఇది కష్టపడాలి, మంచిగా కష్టపడితేనే హార్డ్ వర్క్ ఉంటుందని చెప్పి చాలా సిన్సియారిటీతో స్టార్ట్ చేశాను ఈ ఛానల్. అలాగే యూట్యూబ్ నుంచి ఎవరైనా ఇన్కమ్ కోసమే ఛానల్స్ అనేవి పెడతారు, అవి అందరికీ తెలిసిన విషయమే కదా. సో నా డైలీ రొటీన్ అనేది మీకు బోర్ కొట్టకుండా మీకు బ్యాక్గ్రౌండ్లో కొన్ని టాపిక్స్ గురించి అయితే నేను మాట్లాడతాను. అయితే నాకు తెలిసిన ఒక అమ్మాయి తను కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిందండి. తను జాబ్ చేసేది ఒకప్పుడు. అయితే వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్పారంటే, తెలిసిన వాళ్ళందరికీ తనకి 1 lakh వరకు శాలరీ వస్తుంది, హైదరాబాద్లో జాబ్ చేస్తుంది మా అమ్మాయి అని చెప్పి అందరికీ చెప్పడం స్టార్ట్ చేశారు. అందరూ ఏమనుకుంటారు, వాళ్ళు చెప్పేదే నిజము, సో చదువుకుంది కదా, బాగా ఎర్న్ చేస్తుంది ఇక్కడికి వచ్చి, హైదరాబాద్కి వచ్చి అని చెప్పి చాలా పొగిడారు. మిగతా వాళ్ళతో కంపేర్ చేసి పొగిడారు ఆ అమ్మాయిని. సో మంచి విషయం, అంతవరకు బాగానే ఉంది. కాకపోతే నాకు ర్యాండమ్ డే ఆమె మెసేజ్లో ఆర్ సంథింగ్ కాల్ తెలియదు, తను కనెక్ట్ అయింది. నేను అడిగిన శాలరీ డీటెయిల్స్ నీకు ఎంత అని అడిగేసరికి తను నాకు 10K వస్తుంది మంత్లీ, చాలా తక్కువే అని చెప్పింది. అంటే నేను షాక్ అయినా, ఏంది 10K అంత తక్కువనా అంటే, నేను అనలేదు మీ పేరెంట్స్ ఇలా చెప్తున్నారు మరి ఇది కాదా నీకు శాలరీ అని నేనేం అడగలేదు. 10Kనా ఓహో అని చెప్పి సైలెంట్ అయిపోయినా. నాకు అప్పుడు అర్థమైందండి. సో ఇంట్లో పేరెంట్స్ పిల్లల్ని గొప్పగా చూపించడానికి ట్రై చేస్తారు, ఎందుకంటే వేరే వాళ్ళ ముందు తక్కువ కావద్దు అని చెప్పి ట్రై చేస్తారు. అది చాలా మంచి విషయం. కాకపోతే 10Kకి 1 lakh చాలా డిఫరెన్స్ ఉంది కదా. సో అట్లాంటి రూమర్స్ అయితే స్ప్రెడ్ చేయొద్దు. సో వీళ్ళు స్ప్రెడ్ చేయడం వల్ల ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఇంకొకరితో కంపేర్ చేసి, వీళ్ళతో కంపేర్ చేసి ఇంకొకరిని తక్కువ చేసి మాట్లాడుతుంటారు కదా జనాలు. సో అక్కడ అనేది ప్రాబ్లం అవుతుందండి. అలా చేయొద్దు దయచేసి. సో నిజం అనేది తెలుసుకోండి, తెలుసుకున్న తర్వాతనే ఇంకొకరి గురించి మాట్లాడండి. నేను మాట్లాడింది కరెక్టేనా. సో ఇక్కడ పల్లి చట్నీ కోసం ప్రిపేర్ చేస్తున్నా, ఇడ్లీ కోసం, అండ్ వాటర్ అనేది ఫిల్ చేసి పెట్టాను. చాలామంది రీసెంట్గా 2-3 ఛానల్స్ స్టార్ట్ చేస్తున్నారు, మంచిగా సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేస్తున్నారు. వాళ్ళు ఎలా చేస్తున్నారో ఏమో అండి, అమ్మో అర్థం కావట్లేదు. ఒక్క ఛానల్ చేయడానికే నాకైతే పిచ్చిలేస్తుంది. సో స్నాక్స్ కోసం అయితే మ్యాంగో పెట్టినా, మా పాపకైతే మ్యాంగో అసలు ఇష్టం ఉండదు, కాకపోతే తినాలి కదా ఫ్రూట్స్, అందుకే పెట్టేసిన. అండ్ మా బాబుకి ఇడ్లీ పెట్టేసిన, లంచ్ బాక్స్లో ప్యాక్ చేసేసిన, ఇడ్లీ పెట్టేసిన, వాళ్ళు తినేస్తారు, వాళ్ళు తిని వెళ్ళిపోతారు. నేను ఈరోజు కర్రీ కోసం ఎగ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నా. దానికోసం ఆనియన్స్ అనేది ముందే చాపర్లో కట్ చేసుకున్నా. అక్కడ కట్ చేసుకుంటుంటే మా పాప, మమ్మీ వంట రూమ్లోకి పోయి చేసుకోపో, నా కళ్ళు మండుతున్నాయి అని అంటుంది. సో చేసేసిన, అయిపోయింది ఎగ్ కర్రీ. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. వ్యూస్ షార్ట్స్కి బాగానే వస్తున్నాయి. ఇది లాంగ్ వీడియో, చాలా డేర్ చేసి పెడుతున్నా ఈ వీడియో. సో దయచేసి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి, ఎందుకంటే వాటిని నేను తీసుకోలేను. యూట్యూబ్ అంటే నెగిటివిటీ పాజిటివిటీ ఉంటుందని తెలుసు, కాకపోతే బ్యాడ్ అయితే అస్సలు పెట్టకండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మానేయండి, లైక్ చేయకండి, ఇట్స్ ఓకే. బట్ బ్యాడ్ కామెంట్స్ అయితే అస్సలు పెట్టకండి, ఎందుకంటే నాకు కూడా ఫ్యామిలీ ఉంటుంది, కిడ్స్ ఉంటారు, బాధ అనిపిస్తుంది మీరు పెడితే. మా ఫ్యామిలీలో కూడా చాలామంది చూస్తూ ఉంటారు వీడియోస్. సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది మెయిన్గా ఇన్కమ్ కోసమే అండి. నాకంటూ ఒక సొంత ఇన్కమ్ ఉండాలి, పర్సనల్గా నా చేతిలో నా డబ్బులు నా దగ్గర ఉండాలి అనే ఇన్కమ్ కోసమే నేను స్టార్ట్ చేశాను యూట్యూబ్. అఫ్కోర్స్ మా ఆయన జాబ్ చేస్తారు, అది వేరే విషయం. కాకపోతే సెల్ఫ్గా సంపాదించుకోవడం కూడా తప్పేం కాదు కదండి. పిల్లల్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళి జాబ్ చేయడం నాకు అస్సలే ఇష్టం లేదు. నేను వాళ్ళని చూసుకుంటూనే నాకంటూ నేను ఎంతో కొంత ఎర్న్ చేసుకోవాలి. సో అదే మెయిన్ నా రోల్ అన్నమాట. రోల్ ఏం కాదు, మెయిన్ నా మోటివ్. ఇక్కడ మా పాపని స్కూల్ నుంచి తీసుకొచ్చిన, ఈరోజు సగ్గుబియ్యం వడలు చేద్దామని అనుకుంటున్నా. చాలా వీడియోస్ సెర్చ్ చేసి అన్నిటిని మిక్స్ చేసి ఒక్క వీడియో అయితే ప్రిపేర్ అయినా అండి. అయితే 4 hours నానబెట్టాలంట సగ్గుబియ్యాన్ని, నాకు తెలియదు.
తెలుసు. కాకపోతే నేనేం చేశా అంటే ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితదని చెప్పేసి 4:30కి నానబెట్టేసి 6 వరకు అట్లా కలిపేసాను. అది కొంచెం కొన్ని మెత్త మెత్తగా అయినాయి. కొన్ని గట్టి గట్టిగా ఉన్నాయి అవి సగ్గుబియ్యం. వాటిని నేను ఇంతవరకు యూజ్ చేయలేదండి. నేను వాటిని అప్పడాల కోసం చేద్దామని చెప్పి తెచ్చాను. దాంట్లోనే అల్లం పేస్ట్ ఎయలేదు. ఆనియన్స్ అండ్ పొటాటో మిక్స్ చేసి ఏసాను స్మాష్ చేసి. కొంచెం మసాలా, కరివేపాకు అండ్ పచ్చిమిర్చి కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసి చేతులకు వాటర్ పెట్టుకుంటూ వేయాలి. లేదంటే విడిపోతాయి. ఇవి మన వాటిలాగా కాదు కదా! సగ్గుబియ్యం కదా! మొత్తం విడిపోతది. ఆయిల్ వేసేసరికి మొత్తం షేప్ అవుట్ అయిపోతాయి. ఇవి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మనం పొటాటో వేయడం వల్ల లోపల అనేది సాఫ్ట్‌గా ఉంటుంది. పైన క్రిస్పీగా ఉంటుంది. అయితే నేను ఇది ఎక్కడ చూసానంటే మేము రంజాన్‌కి అటు జియాగూడ ఎళ్ళినప్పుడు చాలామంది బండ్ల మీద పెట్టుకొని అమ్ముతున్నారండి. అయితే చాలా డిషెస్ పెడతారు కదా! రంజాన్‌కి డిఫరెంట్‌గా బావుంటాయి కూడా వాళ్ళ టేస్ట్. మేము దారిలో వస్తున్నప్పుడు ఆగామక్కడ. ఆగేసరికి 30 రూపీస్‌కి 3 ఇచ్చాడండి. ఎంతున్నాయంటే ఇంతే, నేను చేసిన లాగానే ఉన్నాయి. 30 రూపీస్‌కి 3 ఇచ్చారు. మేము ఉన్నది 4, కానీ మాకు సరిపోలేదు. ఎక్కువ తీసుకుందామన్నా కూడా టేస్ట్ ఎలా ఉంటదో అని చెప్పేసి తీసుకోలేదు. సో, అప్పుడు బాగా ఆయిల్ అబ్జర్వ్ చేసినట్టు అనిపించింది నాకు. కాకపోతే నేను ఇప్పుడు చేసినప్పుడు పెద్దగా ఆయిల్ ఏమి అబ్జర్వ్ చేయలేదు. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. పచ్చిమిర్చితో చేయాలనుకుంటే చేసుకోండి. అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి గాయ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.